నేను మా బుడ్డోడు భరత్ అయితే షాపింగ్కి వచ్చేసాము. ఇంతకీ షాపింగ్ ఏంటంటే భరత్కి ఆఫీస్ టేబుల్ ఇంకా చైర్ అనమాట. దానికి కేవలం ఏకైక రీజన్ మా బుడ్డోడే ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటే ల్యాప్టాప్ లాగేయడం, లేకపోతే దానికి వెళ్ళి గుద్దేసుకోవడం, ఏదో ఒకటి చేస్తాడు. వర్క్ మాత్రం అస్సలు చేసుకునేవాడు. ఈవెన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా వీడెళ్ళి కాల్ మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు అనమాట. అందుకని ఇదంతా అయ్యే పని కాదని చెప్పి వచ్చేసాము. అలా డ్యాన్స్ చేస్తుంటే వాడు ఎంత ముద్దుగా నవ్వుకుంటున్నాడో. ఇంకా భరత్ అయితే రంగంలోకి దిగి ప్రతి చైరు, ప్రతి టేబుల్లో కూర్చొని ప్రతి చైర్ని టేబుల్ని డబా గుద్దేసి చైర్ని అయితే తిప్పేసి ఏదేదో చేశాడు. విశ్వ ప్రయత్నాలు అంటే ఎందుకు అలా చేస్తున్నావు అంటే ఎక్కువ రోజులు ఉంటుందా రాదా అని టెస్టింగ్ అంట అదంతా. ఇవన్నీ చేష్టలు చూసి మా బుడ్డోడు ఎవడు మమ్మీ వీడు అన్నట్టు ఒక లుక్ అయితే ఇచ్చేశాడు. ఫైనల్గా తన షాపింగ్ అయితే అయిపోయింది. బుడ్డోడైతే భరత్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడి గూట్లో భలే ఉన్నాడు కదా చిన్ని పిట్టలాగా. ఇద్దరు కలిసి నాకు డ్రెస్ అయితే సెలెక్ట్ చేసేస్తున్నారు. మా బుడ్డోడు చూసారా ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడో. అమ్మ కోసం కదా ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది వాడికి. ఫైనల్గా లాస్ట్ మినిట్లో నేను షాప్లన్నీ క్లోజ్ చేసే టైంకి నన్ను అయితే భరత్ తీసుకెళ్ళాడు. ఏమీ కొనలేదు.